దేవుడు మనల్ని హెచ్చించే ముందు, దేవుడు మనల్ని గొప్పగా చేసే ముందు రకరకాల కార్యాల్లో దేవుడు మనల్ని విలీనం చేస్తాడు. సో ఆ విషయాలను మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. సో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం నుండి చదువు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరులతో సంచరించుచుండగా, రాజు బబులోనులో ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నేను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరుగునని చెప్పారు. రైట్. సో నెబుకద్నెజర్ మరి ఒక బలమైన రాజు. సో అక్కడ ఆ దేశంలో నివసిస్తున్న ఆ రాజు మరి దేవుని యొక్క ప్రశస్తమైన మాట, దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యాన్ని తెలుసుకున్నప్పటికీ తనలో ఒక ఆలోచన కలిగి, ఆలోచన ఏంటంటే 30వ వచనంలో ఉంది కదా, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరమగు నేను కట్టించినది కాదా అని తనలో అనుకున్నాడు. సో మరి అక్కడ నెబుకద్నెజరు ఒక ఆలోచన తనలో తను అనుకుంటున్నాడు కదా, నేను ఇలాంటి పట్టణాన్ని కట్టించింది ఘనత నాది కాదా, ఇలాంటి పట్టణాన్ని కట్టిన మహిమ నాది కాదా, ఇలాంటి పట్టణాన్ని కట్టిన ప్రభావం నాది కాదా అని ఆయనలో అనుకుంటున్నప్పుడు దేవుడు ఆ స్వరాన్ని వినగలిగాడు. దేవుడు ఆ స్వరాన్ని వినగలిగి ఒక విధమైన శబ్దంతో తనతో మాట్లాడాడు. సో తనతో మాట్లాడేదానికన్నా ముందు నెబుకద్నెజర్లో ఒక గర్విష్టమైన ఆలోచన అతనిలో కలిగి, దీన మనస్సు కలిగిన ఆలోచన అతనికి రాలేదు. ఏదైతే అతడు చేశాడో, రాజు స్థానములో అతడుండి ఏదైతే చేశాడో ఆ చేసినవన్నీ కూడా తలుచుకొని మనసులో అనుకొని, ఇవన్నీ చేసిన ఘనత నాది కాదా, ఇవన్నీ చేసిన ఘనత ప్రభావము మహిమ నాది కాదా అని తనలో తాను అనుకుంటున్నాడు. సో మన జీవితంలో కూడా కొన్ని క్రియలు కొన్ని కార్యాలు చేసినప్పుడు మన జీవితంలో కూడా అదే ఆలోచన సాతాను ప్రేరేపితం మనల్ని తీసుకొని వస్తాడు. సో అలాంటి ఆలోచనలు సాతాను తీసుకొచ్చినప్పుడు మనం జయించగలిగిన వారమై ఉండునట్లు దేవుడు ఆ కృప మీకు కలగజేయునుగాక. సో అక్కడ నెబుకద్నెజర్కి మరి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. దేవుడు ఏమని రెస్పాండ్ అవుతున్నాడు? రాజు నోట ఈ మాట ఉండగా, స్టిల్ ఆ మాట బయటికి రాకుండా ఉన్న ముందే ఆ మాట ఏదైతే, నేను కట్టించిన ఘనత నాది కాదా, ఈ పట్టణము చూసుకున్నా ఈ పట్టణాన్ని అధికారం చేసే వ్యక్తిని నేను కాదా అని గర్వంతో ఏదైతే మాటలు అనుకుంటున్నాడో ఆ మాట బయలుదేరక ముందే దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? నెబుకద్నెజర్ అనే రాజుతో మాట్లాడుతున్నాడు కదా. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోతుందా, తొలగిపోయెను? క్లారిటీగా ప్రతి అక్షరాన్ని గమనించాల్సిందిగా మనవి. ద కింగ్డమ్ ఈస్ డిపార్టెడ్ ఫ్రమ్ యూ అంటే నీ రాజ్యము నీ నుండి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీ రాజ్యం నీ నుండి వెళ్ళిపోతుంది అని ఫ్యూచర్ టెన్స్ లో దేవుడు మాట్లాడట్లేదు. ఏమని అంటున్నాడు? నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఫినిష్డ్. అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అంటే, శారీరకంగా ఈయన ఏదైతే గర్వపు సంబంధమైన ఆలోచన కలగజేయబడ్డాడో, లేకపోతే ఏదైనా తప్పు కలిగిన మాటలు మాట్లాడుతున్నాడో, లోన ఆయన మనస్సులో ఏదైతే అనుకున్నాడో, పరలోకంలో ఉన్న దేవుడు, ఆకాశ మండలానికి అధిపతి అయిన ఆ దేవుడు, సర్వాధికారి అయిన ఆ దేవుడు తన మనసులో అనుకున్నది కూడా విన్నాడు. విని వెంటనే ఒక శబ్దంతో రాజుతో మాట్లాడుతున్నాడు కదా,
నువ్వు ఇలా ఆలోచిస్తున్నందుకు నీ రాజ్యం పోతుంది అని అనట్లేదు. ఏమనన్నాడు? నీ రాజ్యం తొలగిపోయేది, ఇట్స్ డిపార్టెడ్. ఇట్ విల్ డిపార్ట్ అనట్లేదు, ఇట్స్ డిపార్టెడ్. అక్కడి నుండి నీ రాజ్యము వెళ్ళిపోయింది, తొలగిపోయింది. అప్పటికి అతడు ఇంకా రాజుగానే ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో అతడు ఏమైపోయాడు? తన రాజ్యం ఏమైపోయింది? తొలగిపోయింది. అప్పటికి ఆ మాట పలుకుచున్నప్పుడే స్టిల్ రాజుగానే జీవిస్తున్నాడు, రాజుగా జీవిస్తున్నాడు, రాజుగా చలామణి అవుతున్నాడు, రాజుగా అధికారం చూపిస్తున్నాడు. కానీ దేవుడు ఒక మాట పలికాడు కదా, నీ రాజ్యం తొలగిపోయాడు. సో దేవుడు పలికిన మాటను బట్టే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కొన్నిసార్లు దేవుడు పలికిన దానిని బట్టి కొన్ని కార్యాలు జరిగినప్పటికీ, కొన్నిసార్లు దేవుడు పలికిన తర్వాత అది అయిన తర్వాత ఏదైతే ప్రత్యక్షపరచబడుతుందో దాని తర్వాత మనకు దేవుని మాట జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ నెబుకద్నెజరుకి కూడా ముందే దేవుడు బయలుపరిచాడు. ఎవరి ద్వారా? దానియేలు ద్వారా బయలుపరిచాడు. ఆ ముందు స్క్రిప్చర్స్లో చూస్తే కలబడుతుంది నెబుకద్నెజరుకి. ఆ కల భావము నెబుకద్నెజరుకి అర్థం కాదు. ఏంటి కల భావం అని దానియేలుని పిలిపించి దానియేలుతో మాట్లాడినప్పుడు దానియేలు చెప్తాడు కదా, నీ రాజ్యం తొలగిపోతుంది అని అంటాడు. నీ రాజ్యం తొలగిపోయాను అని అనడు. అంతకు ముందే ప్రవక్త ఏం చెప్తాడు? నీ రాజ్యము తొలగిపోయినా తొలగిపోతుందా? పోతుంది అని అంటాడు. కానీ దేవుడు డైరెక్ట్గా ఏమని అన్నాడు? ఇక్కడ పోయాను. పలికిన దానిని దేవుడు నెరవేర్చాడు. మరి అప్పుడే నెరవేర్చొచ్చు కదా అని అంటే, అవకాశం ఇచ్చిన దేవుడు, మార్చగలిగిన దేవుడు స్టిల్ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అక్కడ అవకాశం రాజుకి ఇచ్చాడు, మార్చుకో, నీ గుణం, నీ క్యారెక్టర్, నీకున్న కోపం, నీకున్న గర్వం, నీకున్న అహంకారం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకో అని దేవుడు ప్రవక్త ద్వారా ఒక వార్నింగ్ ఇచ్చాడు. లేకపోతే నీ రాజ్యం నీ నుంచి వెళ్ళిపోతుంది, దేన్ని బట్టి గర్విస్తున్నావో అది వెళ్ళిపోతుందని చెప్పినా కూడా రాజు విన్నాడా? వినలేదు. అదే మాటలు పలుకుతున్నాడు, అలాగనే ఆలోచిస్తున్నాడు. ఈ పట్టణాన్ని కట్టిన ఘనత, మహిమ, ప్రభావం నాది కాదా అని విర్రవీగుతున్న ఆ రాజుకి వెంటనే దేవుడు జవాబిస్తున్నాడు కదా, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను. 32వ వచనం చదువుదాం. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి దాన్ని అనుగ్రహింప. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి, మానవుల యొక్క రాజ్యముల పైన, మానవుల పైన కాదు, ఎవరి పైన ఆయన అధికారమై ఉన్నాడు? మానవుల రాజ్యము పైన. మానవులు ఏ రాజ్యాలైతే కట్టుకుంటున్నారో, మంచి అయినా చెడైనా, జ్ఞానము లేనిదైనా జ్ఞానము కలిగినదైనా, అది ప్రశస్తమైన కానిదైనా, ఏ రాజ్యాన్నైతే మనుషులు కట్టుకుంటున్నారో, కుటుంబ రాజ్య వ్యవస్థ ఉంటుంది, సొసైటీ పరంగా రాజ్య వ్యవస్థలు ఉంటాయి, రాజకీయ పరంగా రాజ్య వ్యవస్థలు ఉంటాయి. అన్నిటినీ దేవుడు కట్టలేదు, మనుషులు కట్టారు. కానీ దానిపైన దేవుడు అధిపతి అయి ఉన్నాడంట, దానిపైన దేవుడు అధికారి అయి ఉన్నాడంట. మనుషుల పైన దేవుడు అధికారి అయి ఉండి లేదు. ఎక్కడ ఉన్నాడంట? దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరిగిందని చెప్పారు. 7 కాలం ఏం జరుగుతుందంట? తమ యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. అంటే ఇంత దారుణంగా దేవుడు ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. దేనికి కారణము? ఆ వ్యక్తి పోయి వ్యభిచారం చేశాడా? ఆ వ్యక్తి దొంగతనం చేశాడా? పనికి మాలినందరితో కలిసి ఇంకొకరిని తిట్టాడా? లేదు. ఏమని ఆలోచించాడు రాజు? తనలో ఒక ఆలోచన కలగజేసుకున్నాడు. ఏమని? ఈ పట్టణాన్ని కట్టిన ఘనత నాది కాదా? ఈ పట్టణాన్ని కట్టిన మహిమ, ప్రభావం నాది కాదా అని విర్రవీగుచున్న ఆలోచనలు కలిగిన వాడై ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని గద్దిస్తున్నాడు. 33వ వచనం చూద్దాం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించిన. దేవుడు ఎప్పుడైతే పలికాడో వెంటనేనా, కొద్ది రోజుల తర్వాతనా? ఆ గడియలోని, ఏ గడియలోనైతే దేవుని స్వరాన్ని వింటున్నాడో ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించింది. The process of receiving the voice of the Lord is the process of receiving the cuts and the blessing. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటున్నాడో ఆ స్వరంలో కలగజేయబడిన శక్తిని బట్టి ఈ మానవుడు అలాగ తయారైపోయాడంట. అంటే మనిషిలా కాకుండా జంతువులాగా మార్చిపడ్డాడు. ఇంకా ఆహారాన్ని తినట్లేదు. ఏం తింటున్నాడంట ఆ వ్యక్తి? గడ్డిని తింటున్నాడంట. తన గోర్లన్నీ కూడా పెరిగి
ఆ జంతువులకు ఎలాగైతే గోర్లు ఉంటాయో అలాగా విత్ ఇన్ షార్ట్ సెకండ్స్లో ఆ గోర్లని పెరిగిపోయాయి. మనిషి జుట్టు మొత్తం మనిషికి వచ్చేసింది. ఆ ఒక్కొక్క లాంగ్ అన్ని దగ్గర జుట్టు వచ్చేసింది. ఒక అడవి మృగం లాగా తయారైపోయాడంట. అంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, మంచి అయినా చెడైనా, ఆశీర్వాదమైన శాపమైన. దానికి కారణము ఏంటంట, ఈ నెబుకద్నెజరులో ఉన్న గుణం గర్వం. రాజుకు ఏది ఉండొద్దో అదే ఉంది. హల్లెలూయా. సో రాజుకు గర్వం అనేది ఉండొద్దు. మన జీవితాల్లో కూడా మనం ఏ ఆలోచనను బట్టి గర్విస్తున్నామో అది ఖచ్చితంగా మనం లాస్ అవుతాం. అది ఏదైనా సరే. కుటుంబ విషయంలో గర్విస్తే కుటుంబం లాస్ అవుతాం. భర్తను బట్టి గర్వించినా, భార్యను బట్టి గర్వించినా వాళ్ళు దూరం అయిపోతారు. డబ్బును బట్టి గర్విస్తే డబ్బు దూరం అవుతుంది. విలువను బట్టి గర్విస్తే విలువ దూరం అవుతుంది. ఘనతను బట్టి గర్విస్తే ఘనత దూరం అవుతుంది. పిల్లల్ని బట్టి గర్విస్తే పిల్లలు కూడా దూరం అయిపోతారు. ఎందుకు అంటే అది లోక ధర్మం. ఎవడైనా విర్రవీగినప్పుడు సృష్టి ధర్మ సాక్షిగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంట, దేని యందు మనం గర్విస్తామో అది మనకి దూరం అయిపోతాయి. అందుకే ఎక్కడ ఏ విషయంలో మనము గర్వించకుండా దేవునినే మనం హెచ్చించులాగున ఇటువంటి కృప మనకి కలుగును కాక. హల్లెలూయా. సో ఆ కాలము ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించను. నెక్స్ట్, మానవుల నుండి ఏం చేశారంట ఆ రాజుని? ఆయన రాజు అండి. ఈ మానవులందరూ కలిసి ఆ రాజుని తరిమారంట. ఎందుకు తరిమారో తెలుసా? చదువు నెక్స్ట్. ఏం తింటున్నాడంట? గడ్డి. ఆహారం కాదు, రొట్టెలు కాదు, మాంసం కాదు. ఏం తింటున్నాడు? గడ్డి తింటేనే తనకి జీర్ణం అవుతుంది. ఏం తిన్నా వామిటింగ్. గడ్డి తింటేనే జీర్ణం అవుతుంది. ఆలోచించండి, గడ్డి తింటేనే మంచిగా అవుతుంది శరీరం. ఏం తిన్నా శరీరం సహకరించట్లేదు. అప్పుడు ఏం తినాల్సి వస్తుంది? గడ్డి తినాల్సి వస్తుంది. అతని శరీరం అనేది గడ్డికి అనుకూలపరచబడిందంట. అప్పుడు అది ఏది తిన్నా, ఎట్లాంటి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తిన్నా తనకి విపరీతమైన వామిటింగ్స్, విపరీతమైన ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఏం తింటే అతని శరీరం సహకారంగా ఉంది? గడ్డి. అలాగా దేవుడు తన శరీరాన్ని మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని తినే పదార్థాలు ఉంటాయి, కొన్ని తినని పదార్థాలు ఉంటాయి. తినని పదార్థాలు ఏవైతే తింటున్నారో అవి తినకుండా ఉన్నట్లు దేవుడు మీకు చేయను గాక. గట్టిగా అనండి, గట్టిగా అనండి. పురుషులు గట్టిగా అనండి. రైట్, గాడ్ బ్లెస్ యు. సో ప్రతిదీ కూడా దేవుడు మన పట్ల చేసేది ఏదైనా అది మన మహిమకు, మన ఘనతకు ఖచ్చితంగా సాక్ష్యాన్ని తెలియపరుస్తుంది. సో ఆ 33వ వచనం కంటిన్యూ చేయండి. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు ఆయను. ఏమైందంట? గోర్లు పెరిగాయంట, ఒళ్ళంతా ఈకలైపోయాయి, అంటే వెంట్రుకలు వచ్చేసాయి. ఆ మనిషిని ఇంకా మనిషిలాగా చూడట్లేదు. రాజు అయినప్పటికీ, రాజు స్థానంలో ఉన్నాడు ఆయన. కానీ ఏం లాభం? పశువులాగా మార్చిపెట్టాడు, ఒక జంతువులాగా మార్చిపెట్టాడు. అప్పుడు మనుషులు ఊకుంటారా? నువ్వేదో పాపం చేసావు, నీకు పనికిరాంది తాకింది, ఏదో రోగం తగిలింది అని ఏం చేశారు? మనుషులంతా కలిసి ఆ రాజుని తరిమారంట. దేవుడు పలికింది చేశాడా లేదా? చేశాడు. దేనికి కారణం? ఎందుకు చేశాడు ఇదంతా? దేవుడు ఎందుకు చేశాడు? మనిషికి ఏముండడం వల్ల? ఒక గర్వమైన ఆలోచన. ఎప్పుడైతే ఈ ఆలోచన వస్తుందో దేవుడు ఖచ్చితంగా క్షమించడండి. ఎటువంటి పాపమైనా క్షమిస్తాడు, కానీ గర్వపు మనస్సు కలిగిన వాణ్ణి క్షమాపణ రాదు. ఎందుకు రాదు అనంటే, గర్వము కలిగిన ఆలోచన కలిగిన వాడు తానంతట తాను ఏది ఒప్పుకొనక వాడు వాణ్ణే నశింపజేసుకుంటాడు గనుక. వ్యభిచారం చేసిన వాడు అరే నేను చేశాను తప్పు అని వాడు మనసాక్షితో వాడు ఒప్పుకుంటాడు. అరే నేను పాపం చేశానని వాడు ఒప్పుకుంటాడు. దేవుడు కనికరం చూపి క్షమిస్తాడు. దొంగతనం చేసినాడు, నేను తప్పు చేసినారా అని ఒప్పుకుంటాడు, క్షమిస్తాడు, దాన్ని విడిచిపెడతాడు. ఇంకేదైనా తప్పు చేసినా, ఇంకేదైనా పాపం చేసినా వానికి తెలుస్తుంది. సో వాడు ఒప్పుకుంటాడు, దాన్ని విడిచిపెడతాడు, దేవుని శక్తి ద్వారా దాన్ని జయిస్తాడు. ఇదంతా నార్మల్. కానీ గర్వం, అహంకారం ఏదైతే ఉందో దాన్ని జయించటం చాలా 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 కష్టం. మరి ఈ సంవత్సరంలో దాన్ని జయించినప్పుడే సమృద్ధి మనం ఖచ్చితంగా దేవుడు కలగజేస్తాడు. దానివల్ల ఏవేవైతే ఇన్ని రోజులు ఆగిపోయినాయో యేసుక్రీస్తు నామంలో ఆ అహంకారం, గర్వం అంతా కూడా తొలగిపోయి ఏవైతే ఆగిపోయిన ఇన్ని సంవత్సరాలు అవన్నీ మీకు మళ్ళీ తిరిగి కలగజేయబడును గాక. హల్లెలూయా. చెప్పలు కొట్టే మైపరచుదాం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ రిస్టోరేషన్. సో 33వ వచనంలో పక్షిరాజు రెక్కల ఈకల వంటివి
అతని గోళ్ళు ఎలా అయినాయంట? పక్షుల గోళ్ళ వంటి ఆయన. అంత దారుణంగా ఆ వ్యక్తి మార్చిపెట్టాడని. ఆ ఘడియలోనే, 10 రోజుల తర్వాత కాదు, ద సేమ్ అవర్ అని ఉంటుంది అక్కడ. 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట రైట్. ఇప్పుడే ఏ కాలము గడిచిన పిమ్మట? దేవుడు ఏదైతే 7 కాలములు నీకు ఇలాగూ జరగనని చెప్పానో, అయితే ఇక్కడ బాగా ఆలోచించండి. 32వ వచనం ఉంటుంది కదా, తాను ఎవనికి దాన్ని అనుగ్రహింపని నిశ్చయించినో వానికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరగనని చెప్పాను. అంటే తెలుసుకునే వారికి 7 కాలాలు అవుతాయా? 7 కాలాలే అయినందుకు తెలుసుకుంటున్నాడు. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ఒక మానవుడు ఎంత కాలంలో వాడు మారుతాడో తెలుస్తుంది దేవుడికి. ఒకడు సంవత్సరంలో మారుతాడు, ఒకడు నెలకే మారుతాడు, ఒకడు ఒక రోజుకే మారుతాడు, ఒకడు చెప్పంగానే సువార్త చెప్పంగానే వచ్చేస్తాడు, ఇంకొకటి 10 సంవత్సరాల వరకు మారడు, 5 సంవత్సరాల వరకు మారడు. 5 సంవత్సరాల కాలం వరకు వాడు తెలుసుకునే విధంగా వానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటికి ఒకే రోజు ప్రాబ్లమే, ఎందుకంటే వాడు తొందరగా గ్రహిస్తాడు, తొందరగా దేవుని నమ్ముతాడు, తొందరగా మంచి మార్గంలో రావాలనే ఆశతో పరిగెత్తుతాడు. అంటే మీ యొక్క మార్పులోనే ఖచ్చితంగా కాలములు కూడా నిర్ణయించబడ్డాయి. ఎందుకు ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది? ఎందుకు దేవుని మహిమ ఆలస్యం అవుతుంది? ఎందుకు వాగ్దానం ఆలస్యం అవుతుంది? అన్ని రకాలుగా ఆలోచిస్తే కనుక మన కాలము ఖచ్చితంగా ఉంది. నీకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని మీరు తొందరగా చేసుకోవాలనే ఆ శక్తి కూడా మీలోనే దేవుడు పెట్టాడు. హల్లెలూయా. మార్చి మాసంలో మీకు దీవెన వస్తుంది, కానీ అది ఫిబ్రవరిలో రాలేదా? ఫిబ్రవరిలో తీసుకురాలేమా? తీసుకురాగలుగుతాం. కానీ దేవుని నిర్ణయ ప్రకారంగా, దేవుడు నిర్ణయ కాలము ఏంటది? మార్చ్. మరి ఆ మార్చ్ కన్నా ముందే దీవించబడొచ్చా అంటే దీవించబడొచ్చు. కానీ అంతగా నీ గుణశీలతను నువ్వు తయారు చేసుకోలేకపోతున్నావు కనుక ఒక కాలములో దీవించబడుతూ ఉంటావు. మీకంటూ ఒక కాలం ఉంది కనుక ఆ కాలములో దీవించబడటానికి దేవుడు తన నిర్ణయము చొప్పున ఆశీర్వదిస్తున్నాడు. దానికన్నా ముందే కొంతమంది కూడా యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. సో 34 వర్డ్స్లో ఆ కాలము గడిచిన పిమ్మట, ఏవైతే దేవుడు వాగ్దానం చేసిన 7 కాలములు ఉన్నాయో ఆ కాలము గడిచిన పిమ్మట, తర్వాత చదవండి. నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనిషి 7 కాలాలు అయిపోయినాయి. ఏమైంది మనిషి? ఏందిరా ఈ బాధ? నేనేం తప్పు చేశా? ఇంతగానమా? ఇన్ని కష్టాలా? దేవుడు మంచోడు కాదు. అవి చెప్పొద్దు ఇప్పుడు. ఇంకా ఒకవేళ దేవుడు మంచోడు కాదు, దేవుడు వేస్ట్, నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టిందంటే 7 × 7 49 కాలాలు అయితే ఇలాంటి సూత్రాలు రాజుకు తెలుసు. దేవుడు నేను ఎట్లా పనిచేస్తానో దేవుడు కూడా అదే విధంగా పనిచేస్తాడు. దేవుడు అనేవాడు ఖచ్చితంగా మానవుని యొక్క సంకల్పాన్ని బట్టి పనిచేస్తాడు. ఇదంతా రాజుకు తెలుసు, ఎందుకంటే ఆయన కూడా విద్యలు నేర్చుకున్నవాడు. ఆయన కూడా ప్రతి ఒక్క స్కిల్స్, స్పిరిచువల్గా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయంలో జ్ఞానం కలిగిన వాడు కనుక దేవుడు ఎలా పనిచేస్తాడు కూడా ఆయనకి తెలుసు. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏమని అంటున్నాడంట, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజర్ నేను మరలా మానవ బుద్ధి గలవాడునై నా కళ్ళు ఆకాశము తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించుదుని. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యోబుని స్తుతిస్తున్నాడు. దేవుని ఇంతకు ముందుకు యోబుని స్తుతించుకున్నాడు ఆయనని. నేను చిరంజీవిని, నేను గొప్పవాణ్ణి, ఈ కట్టిన ఘనత నాది కాదా, ఈ కట్టిన మహిమ నాది కాదా అనే ఆ వ్యక్తి ఇప్పుడు ఏమని అంటున్నాడు? ఆకాశము తట్టు తన కన్ను ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడవగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకున్నవి. ఎవరి రాజ్యము? నా రాజ్యము కాదు, ఆయన రాజ్యం. అంతకుముందుకు ఎవరి రాజ్యం అనుకున్నాడు నెబుకద్నెజర్? నా రాజ్యం, ఇది నాది. ఎప్పుడైతే అనుకున్నాడో నీదా, నీ కర్మను వడు అని దేవుడు ఆయనకున్నవన్నీ ఆయనకి ఇచ్చేశాడు. అది శాపమైన ఆశీర్వాదమైన. మన వాళ్ళు ఎక్కువ పాపం చేసి ఉండొచ్చు కాబట్టి ఏది విత్తాడు అదే కోసాడు. కానీ ఇక్కడ దేవుని స్తుతించినప్పుడు, దేవుని యొక్క అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని ఆయనను ఎప్పుడైతే మహిమపరిచాడో దేవుని కార్యము ఈయన జీవితంలో జరగడం నెబుకద్నెజర్ చూశాడు. నెక్స్ట్ వర్స్ చదువుదాం.
భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఉమ్. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఉమ్. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఇప్పుడు ఈ మాట ఎట్లకేం చేస్తున్నాయి? ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాదు. దేవుడితో ఎవడు చెప్తాడు? ఆయన చేయి పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని ఎవడైనా చెప్తాడా? ఎవడైనా చెప్పే సమర్థుడా? కాడు. ఈ మాటలు ఎట్లా వస్తున్నాయి? కష్టం, నష్టం, సమస్య, శ్రమ ఏవైతే ఇతనికి కలిగిందో దాని ద్వారా ఒక ఆలోచన ఇతనికి వచ్చేసింది. నేను కట్టుకున్న నా రాజ్యం యొక్క ఘనత నాది కాదు, అది దేవుడిదే. నేను కట్టిన ఈ రాజ్యం యొక్క మహిమ నాది కాదు, అది దేవుడిదే. ఈ శక్తి దేవుడిదే, ఈ అధికారం, ఆధిపత్యం దేవుడిదని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో, నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఆ సమయమందు ఏ సమయమందు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముకు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా కేంద్రీయపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. వీళ్ళంతా మళ్ళీ తిరిగి వచ్చి, రాజా నాకు మరిగా ఆలోచన రావట్లేదు, ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుందని సలహా అడగడానికి వచ్చారంట రాజు దగ్గరికి. ఒకప్పుడు వీళ్ళు ఎవరిని తరిమారు? రాజుని. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేస్తే బాగుంటుంది రాజా చెప్తారా అని సలహా అడగడానికి వచ్చారు, ఆలోచనలు అడగడానికి వచ్చారు. దేవుడు ఏదైనా మార్చగలుగుతాడనేది ఇది సాక్ష్యం. మీ జీవితంలో ఇలాంటి మార్పులు అనేకముగా ఇంత ముందుకు జరగొచ్చేమో, కానీ రానున్న ప్రతి ఒక్క దినంలో దేవుని మహిమ కార్యాలు మీరు చూడబోతున్నారండి. దిస్ ఇస్ ద ప్రాఫెసీ. హల్లెలూయా అంటున్నాడు కదా, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘనత నొంది తిని. అంతకు ముందున్న ఘనత కన్నా ఎక్కువ ఘనత నెబుకద్నెజరుకు వచ్చింది. 27వ వచనం. ఈనాడు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియో సత్యములను ఆయన మార్గములు న్యాయములనే యుడవనియో గర్వంతో నటించువారిని ఆయన అనపశక్తుడనియో ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాడు. ఎవరిని గణపరుస్తున్నాడు ఇప్పుడు? దేవుని. ఇంతకు ముందుకు ఎవరిని గణపరిచాడు? ఆయన. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆలోచన మన మంచి కోసం. అది కష్టమైన, సుఖమైన, నష్టమైన, అది ఏదైనా దేవుడు ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడంటే నిన్ను మహిమపరచటానికి, నిన్ను హెచ్చించటానికి, నిన్ను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టడానికి ఆయన కొన్నిసార్లు శోధనలు కూడా అలో చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తావో అన్నీ కూడా మన జీవితంలో జరిగేలాగా సమృద్ధిగా ఆయన మనల్ని నడిపిస్తాడు. సో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ గర్భపు సంబంధమైన మనసు మన నుంచి వెళ్ళిపోవడానికి ఎందుకు అనంటే, ఒకటి బాగా గుర్తుపెట్టు, దేవుని మహిమ వచ్చే ముందు సాతానుడు మీకు గర్వపు ఆలోచనలు కలగజేస్తాడు. ఇదొకటి. సో దానికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిన్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ మైండ్, నువ్వు అనుకోననేది పాపం ఏదైతే ఉందో, అది అసలైన పాపం ఏదైతే భూలోకంలో ఉందో అది ఎలా పనిచేస్తుందో చెప్తా. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో కొత్త నిబంధనలు, ఆయన పేరే పొట్టి జేకయ్య. ఈయనేం చేస్తున్నాడంటే ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, చాలా పెద్దవాళ్ళు ఇతనికి తెలుసు, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. అక్కడ ఆ కాలనీలో, ఆ ఏరియాలో పెద్ద మనిషిలాగా డబ్బులు ఇవ్వాలన్నా డబ్బులు తీసుకోవాలన్నా ఇతని దగ్గరికి రావాలి. అలాంటి వ్యక్తి, ఆయన మంచోడా చెడ్డోడా పక్కన పెట్టండి, ఆయనకంటే ఒక పొజిషన్ ఉంది, ఆయనకంటే ఒక స్థాయి ఉంది, ఆయనకంటే ఒక గమ్యం ఉంది. ఇవన్నీ ఉన్న వ్యక్తి, అరే యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు మా కాలనీలోకి, మా ఏరియాలోకి వస్తున్నాడని తెలుసుకొని ఏం చేశాడు మనోడు? ఆయన పొట్టిగా ఉంటాడు, రైట్? మిగతా వాళ్ళు యూదులు కాబట్టి, యూదులు పొట్టి ఉంటారా? ఉండరు. 7 ఫీట్లు ఉంటారు ఒక్కొక్క. అప్పట్లో ఈయన మేబీ 6 ఫీట్లు 5.5 ఫీట్లు ఉండొచ్చు. అది అప్పట్లో పొట్టి, ఇప్పుడు ఏం కాదు. సో అప్పట్లో 6 ఫీట్లు ఉన్నోడే పొట్టోడు, ఇప్పట్లో 6 ఫీట్లు ఉన్నోడే పొడుగోడు. సో జనరేషన్ మార్పుని బట్టి చెప్తున్నా. సో అక్కడ ఇతనికి యేసు ప్రభు వారు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఒక్కొక్కరు ఇతనికన్నా చాలా పొడుగుగా ఉండి యేసు ప్రభు వారిని కవర్ చేసేసారు. అప్పుడు ఈయన దూరం నుంచి చూస్తే ఇంకా యేసయ్య ఎలాగున్నాడో, అసలు ఆయన ఎవరు, ఏ విధంగా నడుస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆయన నాతో మాట్లాడితే బాగుంటుంది, నేను పిలుస్తాను,
ఆయన ఏ విధంగా ప్రజల్ని మారుస్తున్నాడు, రోగాలు తక్కువ చేస్తాడంట కదా, ఏ విధంగా రోగాలను స్వస్థపరుస్తాడు, దయ్యాలను వెళ్ళగొడతాడు కదా, ఏ విధంగా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అన్ని ఆలోచనలు ఇతని దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన భాషలో ఇజ్జత్ అంట, ప్రిస్టేజ్. ఓకే, సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన విడిచిపెట్టుకున్నాడు. విడిచిపెట్టుకొని ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కాడు. ఇప్పుడు ఎవడో పనికిరానోడు, ఉత్తోడే, అతనికి ఏం గమ్యం లేదు, పిచ్చోడు లాంటోడు అంటే చెట్టు ఎక్కినా పట్టించుకో. ఈయన ఎవరు, ఒక పెద్ద మనిషిలాగా ఉన్న వ్యక్తి, డబ్బుల విషయంలో తీసుకోవడానికైనా ఇవ్వడానికైనా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ప్రతి ఒక్కరు కూడా ఆయనను గుర్తుపట్టగలుగుతారు. అలాంటి వ్యక్తి ఏం ఎక్కుతున్నాడు, కనీసం ఇంటి మిద్దె కూడా ఎక్కట్లేదు, ఏం ఎక్కుతున్నాడు, చెట్టు, ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు ఎక్కుతున్నాడు, యేసు ప్రభు కనిపించాలని. హల్లెలూయా. అదే మనమైతే ఈ చెట్టు ఎక్కితే నన్ను పిచ్చోడు అనుకుంటారా, ఈ చెట్టు ఎక్కితే నా ఇజ్జత్ పోతుందేమో, ఈ చెట్టు ఎక్కితే నన్ను ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అవన్నీ ఆలోచనలు కుప్పగా మన మనసులో ఉంటాయి. అట్లని మనం గొప్పలం కాదు, మళ్ళీ సాధారణమైన వ్యక్తులే. కానీ అక్కడ ఉన్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, గొప్పగా ఒక వాడబడుతున్న వ్యక్తి సొసైటీ పరంగా. అలాంటి వ్యక్తి తనకున్న ఏదైతే ప్రిస్టేజ్ ఉందో, తనకున్న విలువ ఏదైతే ఉందో, ప్రజల దృష్టిలో విలువ, ప్రజల దృష్టిలో ఘనత ఏదైతే ఉందో, దాన్ని ఏం చేసుకున్నాడంతా పక్కకు పడేశాడు. నా యేసయ్యను చూడటానికి నాకు ఏది అడ్డు ఉండకూడదు. ఇది ఎప్పుడైతే ఎవరైతే అనుకొని దాన్ని చేస్తారో, యేసయ్యనే సమస్తమైన ఆధారభూతుడుగా నీ జీవితంలో సమృద్ధిగా పనిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పవర్, ద పవర్ ఆఫ్ ద లవ్, అలాంటి ప్రేమ కలిగిన మనస్సు జక్కయ్య. యేసు ప్రభుకి ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ, దేవుని కోసం పాటలు పాడుతూ, దేవుని రాజ్యాన్ని కట్టాలని పరిచారం చేస్తూ, అన్నీ చేసినప్పటికీ మనకంటూ ఒక ప్రిస్టేజ్ ప్రాబ్లం ఉంటుంది. మనకంటూ ఒక విలువ అనేది ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఉండాలి, తప్పులేదు, అది ఎక్కడ, సొసైటీ పరంగా ఉండాలి. కానీ మనం సంఘానికి వచ్చిన తర్వాత, లేకపోతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత, దేవుని పరంగా ఎక్కడికి వెళ్ళినా, సొసైటీలోకి వెళ్ళి నువ్వు యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నాకు విలువ ఉండాలి అనుకోవడం నీ తప్పు. అదే నువ్వు ఆఫీస్కి వెళ్ళి నువ్వు బిజినెస్ చేస్తున్న వ్యక్తివైతే, రాజకీయం చేస్తున్న వ్యక్తివైతే నీకు విలువ ఉండాలి, అది కరెక్ట్ ప్రోటోకాల్. కానీ దేవుని విషయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీన్ని మాత్రం నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. విలువ కావచ్చు, ప్రిస్టేజ్ కావచ్చు, ఘనత కావచ్చు, మహిమ కావచ్చు, యేసు ప్రభు వారు ముందే చెప్పారు, నా కోసము లోకంలో మిమ్మల్ని నేను పంపిస్తున్నాను, నన్ను బట్టి లోకంలో మీరు శ్రమ పొందుతారు, లోకం మిమ్మల్ని స్వాగతించదు, లోకం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా, చేయదా, చెయ్యదు. క్లియర్గా ఎవరు చెప్పారు, యేసయ్యనే సాక్షాత్తుగా ఆయన్నే తెలియపరిచారు. ఇప్పుడు దాన్ని బట్టి మనము లోకంలోకి వెళ్ళి, నేను యేసు ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నాను కాబట్టి నాకు విలువనివ్వాలి, నాకు మహిమనివ్వాలి, నాకు ఘనతనివ్వాలి అనుకున్నప్పుడల్లా దేవుని నిజంగా ప్రేమిస్తున్నట్టేనా మనం? కాదు. ఏం చేశాడు ఈ పొట్టి చెక్కయ్య? ప్రిస్టేజ్ ఇష్యూ పక్కన పెట్టాడు. తనకు ప్రజల దృష్టిలో ఏ విలువైతుందో పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. ప్రజల దృష్టిలో ఒక విలువ ఉంది. అరే, పెద్ద మనిషి, ఈయన అడిగితే డబ్బులు ఇస్తాడు, సహాయం చేస్తాడు, మిత్తి తీసుకుంటాడేమో కానీ సహాయం చేస్తాడు, కొన్ని మంచి పనులు చేస్తాడు, కొన్ని అది చేస్తాడు. అందరు మనుషులందరికీ కూడా కొంతమందికి చెడు ఉండొచ్చు, కొంతమందికి మంచి. అతని పైన మంచి ఆలోచన కలిగిన వారిగా కొంతమంది ప్రజలు ఉన్నారు కనుక, ఎప్పుడైతే ఈ ప్రజలంతా ఆయన మంచివాడని, గొప్పవాడని అనుకుంటున్నారు, ఒక విలువ ఉన్నట్టు లేనట్ట అన్నట్టు. మనందరికీ విలువ ఉంది, నేను లేదనట్లేదు. అది ఎక్కడి నుంచి రావాలి? సొసైటీకి నుంచి దేవుడు మీకు ఇవ్వాలి. నువ్వు సంపాదించిన విలువ దాంట్లో ఖచ్చితంగా ఫేక్ ఉంటుంది. ఫేక్ అంటే అబద్ధం. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య యేసు ప్రభు యొక్క దృష్టి ప్రకారంగా చూస్తే, యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తే తనకున్న విలువ, ఘనత, మహిమ, ప్రెస్టేజ్ అన్నిటిని ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టేసి ఒక చెట్టు ఎక్కి యేసు ప్రభును చూడాలని ఆశతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మిగతా వారంతా చెట్టు కింద ఉన్నారు. కనబడకపోయినా పర్వాలేదు, వస్తాడేమో అనే చిన్న ఆశ. బట్ దానికన్నా గొప్ప ఆశ, కనబడకపోయినా పర్వాలేదు కాదు, కనిపించేంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. చెట్టు కాకపోతే ఇంకేదైనా బట్ ఈ రోజు నేను యేసయ్యను చూడాలి. అంత తాపాత్రయం పడిన వాని యొక్క లైఫ్లో యేసు ప్రభువే సాక్షాత్తుగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఆయన దూతను పంపడు, ఆయననే మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. వేల మంది యేసు ప్రభు చుట్టూన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడంట యేసయ్య. జక్కయ్య దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య, ఇంటికి దిగు. ఎందుకు? నేను నీకు విలువనిస్తాను. నా కోసం నువ్వు విలువను పొడగొట్టుకున్నావు కదా, నా కోసం నువ్వు ఘనతను పొడగొట్టుకున్నావు కదా, నా కోసం నువ్వు మహిమను పొడగొట్టుకున్నావు కదా. ఈరోజు నేను ఎవ్వరింటికి రాను, మీ ఇంటికే వచ్చి నీతో సహవాసం చేసి నీతో భోజనం చేస్తాను. హల్లెలూయా. అక్కడ వేల మంది ఉన్నారు చుట్టుముట్టు. ఎవ్వరు కూడా వాళ్ళ మహిమలను పోడగొట్టుకోవట్లేదు. ఎక్కడ యేసు ప్రభుని ఉంది, ఆశ ఉంది, యేసు ప్రభుని చూడాలి, ఆయనతో మాట్లాడాలి. కానీ దానికన్నా గొప్ప ఆశ, మహిమ ఘనత ప్రభావము ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి రావాలనే ఆశ అత్యుత్తమైన ఆశ, అత్యధికమైన ఆశ. ఆ ఆశను యేసు ప్రభు వారు గమనించాలని. హల్లెలూయా. The level of your desire connects to the level of the intimacy of God. దేవుడు నీతో సావాసం చేయడం దేనిని బట్టి అంటే నీకున్న ఆశ, నీ లెవెల్ ఆఫ్ ఆశ ఎంత ఉందో అంత లెవెల్ ఆఫ్ ఫెలోషిప్ ఆయన నీతో చేస్తాడు. హల్లెలూయా. సో లాస్ట్ ఎవరింటికి వచ్చి వెళ్ళిపోయాడంట దేవుడు? జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సహవాసం చేసి తనతో ఈ 2000 మంది 3000 మంది ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? జక్కయ్య వాళ్ళ ఇంటి బయట ఉన్నారు. ఎవరింటి బయట? జక్కయ్య వాళ్ళ ఇంటి బయట. ఎందుకు? ఇంట్లో ఎవరున్నారు? మన రాజు ఉన్నాడు. ఇంట్లో ఎవరున్నారు? యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. అంత వేల మంది యేసు ప్రభును ఫాలో అవుతున్న ఆ యేసయ్య ఎక్కడున్నాడు ఇప్పుడు? జక్కయ్య వాళ్ళ ఇంట్లో. ఏమంటాడో తెలుసా? నేడు నీకు నీ ఇంటికి రక్షణ వచ్చింది. వన్ వర్డ్, ఇట్స్ ఫినిష్డ్. అప్పుడు జక్కయ్య ఏం చేస్తాడో తెలుసా? నేను ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నానో నేను తిరిగి చెల్లిస్తా అన్నాడు. ఏమంటాడు? ఎన్నంతలు చెల్లిస్తాడంట? వాళ్ళకి నేను మళ్ళీ తిరిగి 2 అంతలుగా చెల్లిస్తా. ఆయన మనసంతా మారిపోయిందండి. 1 టైం సెటిల్మెంట్, 1 టైం పవర్, 1 టైం మెజెస్టీ, 1 టైం అథారిటీ. ఒక్కసారి యేసు ప్రభు వాళ్ళ గృహంలోకి అడుగు పెట్టినప్పుడు మనసు మారిపోయింది. ఎన్నిసార్లు యేసయ్య మీ గృహంలో అడుగు పెడితే ఇంకా మనసు అలానే ఉంది. అట్లాంటి వ్యక్తి, నేను ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నానో నేను వాళ్ళకి తిరిగి ఇస్తానులే. ఎంత ఇస్తా అన్నాడు? 2 అంతలు ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంత సంతోషం? నాకు డబ్బుతో పని లేదు, ఇంకా నేను ఇచ్చేస్తా అందరికి. నాకు ఎవరితో పని? నీతో పని యేసయ్యా. నువ్వు నా ఇంటికి వచ్చేసావు, ఫినిష్. నా ఇల్లంతా కూడా రాజ్య మహిమ కలిగిన ఇల్లు అయిపోయింది. డబ్బును బట్టి కాదు, నువ్వు వచ్చిన దానిని బట్టి నా ఇల్లు రాజభవనం అయిపోయింది. Everyone coming to my house because of the presence of Jesus. హల్లెలూయా. ఒకప్పుడు ఎవరో 2-3 వచ్చేవాళ్ళేమో, ఇప్పుడు వేల మంది తన ఇంటికి బయలుదేరి వెళ్ళారు. బికాస్ అక్కడ ఎవరున్నారని వస్తున్నారు? యేసయ్య ఉన్నాడని వస్తున్నారు. దట్స్ ద పవర్ ఆఫ్ ద హ్యూమిలిటీ. అది దీన మనసు కలిగిన వాని యొక్క ఇంటిలో యేసు ప్రభు దూతలు కాదండి, యేసు ప్రభు సాక్షాత్తుగా నివసిస్తాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఏంజల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జీసస్. ఈయన ఏం చేశాడు? యేసయ్య వాళ్ళ ఇంటికి రావడానికి ఏం చేశాడు? ఆయనకున్న విలువ, మహిమ, ఘనత, అన్ని రకాలైన హోండాతనం అన్నిటిని పక్కన పెట్టేసి యేసు ప్రభు కోసము, యేసయ్యని చూడాలని, యేసయ్య ఎలా చేస్తున్నాడో అన్నిటిని చూడాలని ఆశతో ఆయన అన్నిని పక్కన పెట్టేసి చెట్టెక్కాడు. దాన్ని గమనించిన యేసయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. హల్లెలూయా. ఏం విడిచిపెడుతున్నాం మనం దేవుని కోసం? మనకున్న ప్రిస్టేజ్, మనకున్న రకరకాల విధములైన ఆ షేమ్, రకరకాల విధములైన ప్రతి ఒక్క ఘన సంబంధమైన విలువను ఏదైతే ఉందో ఆ విలువను మనం కాపాడుకుంటున్నాం దేవుని కోసం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? దేవుని కోసం మన విలువను ఏం చేస్తున్నాం? దేవుని దగ్గర కాపాడుతున్నాం. దేవుని కోసం నీ విలువ ఎవరి దగ్గర కాపాడాలా? సొసైటీలో. దేవుని కోసం నీ విలువ దేవుని దగ్గర కాపాడితే అది కోల్పోతావు.
దేవుని దగ్గర మన విలువను ఏం చేయాలా? సాక్రిఫైస్ చేయాలి. సొసైటీలో మనకు దేవుడిచ్చిన విలువను ఏం చేయాలి? కాపాడుకోవాలి. అదే దేవుని దగ్గర ఆ విలువను ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? అందరికి అర్థమవుతుందా? దేవుని దగ్గర ఉన్న దానిని బట్టి సొసైటీలో ఉండకండి. సొసైటీలో బయట ఉన్న తీరు వేరుండాలా, దేవుని దగ్గర ఒక తీరు ఉండాలి. ఎందుకు అనంటే లోకం మనకు తగ్గట్టు లేదు, మనకు అనుకూలంగా ఉన్నట్టు లేదు, దేవునికి మహిమకరంగా లోకం లేదు కనుక దయచేసి లోకంలో లోకానుసారమైన ప్రోటోకాల్స్ని బట్టి మనం నివసించాలి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లోకం అనే చెత్తతో దేవుని దగ్గరికి రాకండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గర ఒక రకమైన కార్యాలు చేశాడు, మనుషుల దగ్గర ఒక రకమైన కార్యాలు చేశాడు. సర్ప సంతానం అనే మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర ఇంకో కార్యాలు చేశాడు. ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వేరేలాగా మాట్లాడాడు. ఎవరితో ఎలా ఉండాలో ఆ రీతిగా ఉన్నవాడే దేవుని యొక్క శక్తి కలిగిన వాడిగా పనిచేస్తాడు. అంతేగాని మనం దేవుని దగ్గర ఉన్నట్టు అన్ని చోట్ల ఉన్నామనుకోండి, మీరు మోసపోయి లాస్ట్కి నరకంలో కలుస్తారు అందరు కలిసి. దయచేసి అలాంటి పనులకు జోక్యం చేసుకోకుండా నీ విలువను దేవుని దగ్గర విలువను చూపించుకోవడం కాదు, నీ విలువను దేవుని దగ్గర కూడగొట్టుకున్నప్పుడు ఆయననే మీ ఇంట్లో మీ గృహములో నీతో పాటు భోజనం చేసేవాడిగా ఖచ్చితంగా ఒక రోజు నిన్ను దర్శిస్తాడండి. ఈ కార్యము త్వరలో మీ ఇంట్లో జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? అంతేకాని సంఘపరంగా దైవపరంగా లేకపోతే మనం పరిచర్య చేస్తుండే హెచ్చు తగ్గు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎప్పుడు కూడా కొలవద్దండి. సంఘంలో కానీ పరిచర్యలో కానీ వీడు గొప్పగా చేస్తుండు పరిచర్య అంటే అవతల తక్కువ చేస్తున్నానా? ఒక విషయంలో ఒకరిని ఎప్పుడైతే గొప్పగా చేస్తున్నా అంటామో ఇండైరెక్ట్గా నువ్వేమన్నట్టు అవతల వాడిని డైరెక్ట్ నువ్వు తక్కువ చేస్తున్నావు అన్నట్టే. వాడిని సపరేట్గా నువ్వు తక్కువ చేస్తున్నావు అనాల్సిన అవసరం లేదు. వెన్ యూ నోటిఫై గ్రేట్ థింగ్స్ దట్ మీన్ ఎగ్జాక్ట్లీ అర్థం ఏంటి? నువ్వు తక్కువ స్థాయిలో కూడా ఏదో చూస్తున్నావు కాబట్టి ఎక్కువ స్థాయి గురించి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిచర్యలో వెళ్ళే విధానంలో సంఘపరంగా అన్ని పరంగంలో దేవుని మహిమకరంగా మనం జీవించటానికి ఈ రకమైన మనస్సు మనకు కలగాలి. నెబుకద్నెజర్ ఒకటే అనుకున్నాడు, నేను కట్టిన ఈ సంఘం ఘనత నాది కాదా? నేను ఇచ్చిన సంఘానికి మందిరానికి నేను ఇచ్చిన డబ్బు ఘనత నాది కాదా? మహిమ నాది కాదా? లేకపోతే నేను సంఘానికి చేసిన పనులు ఏవైతున్నాయో ఆ పనులు బట్టే కదా సంఘం ఈరోజు ఇంత బాగుంది, దానికి కారణం నేను కాదా అని మనం ఈ జనరేషన్ ప్రకారంగా ఎట్లా అనుకుంటున్నామో ఆ జనరేషన్ ప్రకారంగా రాజు కూడా అలా అనుకున్నాడు. దేవుడు దానికి క్షమించాడా? ఎన్ని కాలాలు? 7 కాలాలు అంట. హల్లెలూయా. 7 కాలాలు 7 యుగాలు అయిపోతాయి. ఆ యుగాల్లాగానే ఉంటాయి. అన్ని యుగాలు భరిస్తాడంట ఆ వ్యక్తి. గర్వం అలా చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక దగ్గర ఫ్యామిలీ పరంగా చూస్తే తల్లి అయిన మరియా ఏం చేస్తుందంటే తన కుమారులను యేసు ప్రభు దగ్గరికి పంపిస్తుంది. దేనికి పంపిస్తుంది? నువ్వు వెళ్ళి యేసయ్యను నా దగ్గరికి తీసుకొని రా. అప్పటికి యేసు ప్రభు వారు ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుని బట్టి ఆయన సువార్తను ప్రకటిస్తాడు. తల్లి ఏం చేస్తుంది? నువ్వు ఎట్లనైనా చేసి మా ఓన్ని తీసుకొని రా, నా కొడుకు అయినా నా మాట వినకపోతే మాట వింటాడు అనే గర్వంతో ఏం చేస్తుంది? లోపలికి ఒక వ్యక్తిని పంపిస్తుంది. మనోడు పోయి నీ తల్లి నీ సహోదరుడు బయట ఉన్నారు, దయచేసి వాళ్ళు పిలుస్తున్నారు, మీరు రాండి అని అన్నప్పుడు యేసు ప్రభుకి ఒకేసారి 180 to 250 బీపీ ఎక్కువైనట్టు నాకు తెలుసు. అంత కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని పని చేస్తున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా భార్యాభర్తలైనా సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తారు. సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ ఎవడు చేసిన దేవుని పరంగానే, మళ్ళీ వేరే పరంగా నాకు సంబంధం లేదు. దేవుని పరంగా ఎవ్వడు సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసినా వాడిని గద్దించాను. అది భార్య అయినా భర్త అయినా ఎవడైనా సరే. యేసు ప్రభు ఎవరిని గద్దిస్తున్నాడు? తల్లిని గద్దిస్తున్నాడు. తల్లిని అవమానించేటట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే దేవుని అవమానిస్తావా? దేవుని కన్నా నువ్వు గొప్పవా?
దేవుని కన్నా తల్లి అయినప్పటికీ దేవుడి కన్నా నువ్వు గొప్పదానివి కాదు. ఈజ్ మై ఫాదర్, ఈజ్ ద ఓన్లీ గాడ్ దట్ ఐ సర్వ్. ఆయన పని చేస్తున్నప్పుడు నన్ను అడ్డగిస్తావా? ఏమని అంటాడు? నా తల్లి నా సహోదరుడు వాళ్ళు కాదు. ఎవరంట? నా యందు విశ్వాసం ఉంచువారే నా తల్లియు నా సహోదరుడు. ఎలా అనగలిగాడండి ఆ మాట? ఎంత కోపం వస్తే ఆ మాట అంటాడో ఆలోచన చేద్దాం. ఎంత కోపం వస్తే ఆ మాట అంతమంది ప్రజల ముందు అనాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ తల్లి గారి యొక్క ముఖం ఎక్కడ పెట్టుకుంది, వాళ్ళ తల్లి ఎక్కడికి వెళ్ళి ఏ విధానంలో ఏడ్చింది అనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకు పిక్చర్ క్లారిటీగా అర్థమైపోతారు. ఎందుకంటే అన్ని వేల మంది ముందు నేను చెప్తే నా కొడుకు వింటాడు, కానీ ఏ పని చేసేటప్పుడు వినడు? దేవుని పని చేసేటప్పుడు మాత్రం వినడు. మిగతా పర్సనల్గా ఏ పని చేసినా అవన్నీ విడిచిపెట్టుకొని వింటాడు. కానీ ఈ తల్లి కూడా ఎక్కడ శోధన తీసుకొచ్చింది? యేసు ప్రభు ఎక్కడ పడడు, దేవుని దగ్గరనే పడతాడేమోనని అక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తుందా, దేవుని పని చేస్తున్నప్పుడే ఆ తల్లి సెంటిమెంటల్గా అడ్డొచ్చి. హల్లెలూయా. అక్కడ ఆ గర్వం ఏదైతే సెంటిమెంటల్గా ఉందో, అందుకే నేను కొన్ని విషయాలు చెప్తా. కొన్ని ఎమోషన్స్ కొన్ని సెంటిమెంటల్ అంటే తెలుగులో ఏమంటారు? ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పండి ఎవరైనా. భావోద్వేగాల, అంతేనా? కొన్ని సెన్సిటివ్ అనమాట. ఎలాగంటే నువ్వు నా తల్లివి కాబట్టి నువ్వు ఒక రకమైన కరుణ చూపిస్తారు. అదే బయట ఉన్న అమ్మ లాంటి వయసులో ఉన్నవారు ఎవడు పోతే నాకేం సంబంధం, నువ్వు నా అమ్మవి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నా అమ్మవి కాబట్టే నేను నిన్ను ఘనపరుస్తా అనే ఒక సెంటిమెంట్లు ఉంటాయి, ఒక ఎమోషనల్ కరమైన సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి ఏదైతే మనస్సు మనం కలిగి ఉన్నామో యాక్చువల్గా అది సెంటిమెంటల్గా మన మనసు లేనట్టు, అది గర్వంతో ఉన్నట్టు. దాట్స్ ఎ ప్రైడ్. ఈరోజు మీకు ఇది బయలుపరచబడిన దాన్ని బట్టి దేవునికి చప్పలు కొట్టండి. హల్లెలూయా. యాక్చువల్గా గర్వం ఏంటో మీకు ఇప్పటి వరకు చాలామంది తెలియదు. బైబిల్లో ఉన్నవే విర్రవిగితూ మాట్లాడితే అది గర్వం, అహంకారం, అవి మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య కాబట్టి నా మాటనే వినాలి అనేది సెంటిమెంటల్గా అనుకుంటాం, కానీ అది గర్వం. అక్కడికి వింటది, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా వింటుంది అని అంటే ఇట్స్ ఫినిష్. లైఫ్ స్టోరీ మొత్తం అక్కడనే ఎండ్ అయిపోయినట్టు, వాళ్ళ జీవితం ఇంకా లేదు. దానికి పుల్ స్టాప్ పెట్టినట్టే దేవుడు. అక్కడ కామాలు, క్వశ్చన్ మార్కులు, ఎక్స్క్లమేషన్ మార్కులు ఏం లేవు, డైరెక్ట్ పుల్ స్టాప్. ఆడ పుల్ స్టాప్ పెట్టినట్టే లైఫ్ ఆగిపోయినట్టే. ఇంకా జీవించేది మరేంటి? నువ్వు కాదు జీవించేది, నీ ఎమోషన్స్ జీవిస్తాయి, నీ సెంటిమెంటలే జీవిస్తాయి. నిన్ను ఎవడైతే తేలుతున్నాడో వాళ్ళు జీవిస్తారు, నువ్వు జీవించట్లేదు. ఎందుకంటే నీకున్న ఆలోచనను బట్టి నువ్వు వెళ్ళట్లేదు, ఎవరో ఇచ్చిన ఆలోచనను బట్టి వెళ్తున్నావంటే మరి నువ్వు వెళ్తున్నట్ట వాని ఆలోచన వెళ్తుందా? వాని ఆలోచన నీ ద్వారా జీవిస్తుంది అంటే నువ్వు జీవించట్లేదంటే. ఇలాగా 100 సంవత్సరాలు బ్రతికితే బతికింది నువ్వు 30-40 ఉంటుంది. మిగతా 60 సంవత్సరాలు వాడు ఎట్లా బతికిందంటే వాడు బతకలేదు, ఎవడో చెప్పిన ఆలోచన బ్రతికింది. ఎవనో దర్శనం వాని ద్వారా జీవిస్తుంది, ఎవరో నిర్ణయము వారి ద్వారా జీవిస్తుంది. కానీ దేవుడు సొంతంగా ఒక వ్యక్తికి ఇచ్చిన నిర్ణయాన్ని బట్టి వాడు జీవించలేకపోతాడు. అదే మానవుడు, అది ఏ రిలేషన్షిప్ పరమైన వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి చెప్పిన ఆలోచననే సంపూర్ణంగా చనిపోయేంత వరకు ఆ వ్యక్తి నడిపించబడుతుందంటే యాక్చువల్గా ఆ వ్యక్తి జీవించట్లేదని అర్థం. ఎవరు జీవిస్తున్నారని అర్థం? అవతల వారి యొక్క వ్యక్తి యొక్క నిర్ణయము జీవిస్తుందని అర్థం. హల్లెలూయా. మరి నిజంగా నువ్వు జీవిస్తున్నావా, లేకపోతే పక్కవాని యొక్క ఆలోచనలు జీవిస్తున్నాయా? ఇది మీకు మైమర్పు కలిగించునుగాక. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా. మీరు జీవిస్తున్నారా, వేరే వాళ్ళు జీవిస్తున్నారు? వేరే వాళ్ళ ఆలోచనలు జీవిస్తున్నాయా? వేరే వాళ్ళ సెంటిమెంటల్ జీవిస్తున్నారు, వేరే వాళ్ళ యొక్క ఎమోషన్స్తో జీవిస్తున్నారు? మీరే జీవిస్తున్నారు. మీరే జీవిస్తే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీరే జీవిస్తే, మీరే నడిపించబడితే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు కదా, నేను చనిపోయాను కానీ బ్రతుకుతుంది ఎవరు? జీసస్. ఎందుకు? ఎవరి ఆలోచనతో నేను జీవిస్తున్నా? క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు ఆలోచన, క్రీస్తు వాక్యము, క్రీస్తు మాటలు ఏవైతే నాలో ఉన్నాయో అవి జీవిస్తున్నాయి. మరి నేను చనిపోయాను. అట్లనైనా క్రీస్తు మాటల ద్వారా నన్ను జీవించబడాలి.
క్రీస్తు మాటలైనా మీలో జీవించబడాలి, క్రీస్తు ఒక వాక్యం జీవించబడాలి. కానీ ఏం జీవించబడుతున్నాయి? ఎప్పుడైతే గర్వం మనలో వచ్చిందో వెంటనే ఈ కార్యాలన్నీ జరుగుతాయంట. అంటే మనం ఏదైతే ఆలోచించి మన పని చేసేది ఉందో అది చెయ్యకుండా మనం చచ్చిపోయాం ఎప్పుడో. కానీ జీవించేది ఎవరో ఒక ఆలోచన. కొంతమంది ఎమ్మెల్యేలో ఒక ఆలోచన ఉంటుంది, కొంతమంది ఎంపీ ఒక ఆలోచన ఉంటుంది, కొంతమంది వాళ్ళ ఒక ఆలోచన ఉంటుంది, కొంతమంది రాజకీయవేత్తలు రాజకీయ సంబంధమైన ఆలోచనతో జీవిస్తారు, బిజినెస్ సంబంధమైన ఆలోచనతో జీవిస్తారు. నీ ఆలోచనతో నువ్వు జీవించినప్పుడే దేవుడు నిన్ను సమృద్ధిగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా? సో దేవుని వాక్యము, దేవుని సంబంధమైన మాట మీలో జీవిస్తే అది మీకు మంచిది. కనీసం మీరైనా జీవించండి అంటే మీరు అనుకున్నది ప్రయత్నం చేయాలి. నీకు ఒక ఆలోచన వచ్చిందా, ఆలోచన బరాబర్ చేయాలి, దేవుని మహిమ కోసం, దేవుని రాజ్యం కట్టడం కోసం. అంతేకాని మళ్ళీ 10 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో విని వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారంట కదా, అయితే నేను చేయొద్దు, వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు చేయట్లేదంటే ఎవడు జీవిస్తున్నాడు? వాళ్ళు అనుకున్నది జీవించబడుతుంది, నువ్వు కాదు జీవించేది. యు ఆర్ డన్ ఆల్రెడీ. మీరు ఆల్రెడీ క్రీస్తులో చనిపోవడం కాదు, ఎవరో అనుకున్న దాంట్లో చచ్చిపోయి ఎవరో అనుకున్నది జీవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మీకు జ్ఞానం కలగజేయబడును గాక. హల్లెలూయా. సో నెబుకద్నెజర్ లైఫ్లో చూస్తే దాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. ఇద్దరు ఒక సాక్ష్యాలను బట్టి, పొట్టి జక్కయ్య సాక్ష్యాన్ని బట్టి తనకున్న విలువ, ఘనత, మహిమ, ప్రెస్టేజ్ అన్నిటినీ యేసు ప్రభును చూడాలనే ఆశతో పక్కన పెట్టేశాడు. దాన్ని మీరు చేయగలిగితే యేసయ్య ఎంతమందితో బిజీ ఉన్నా మీ ఇంటికి వస్తారు. 2-3 వేల మంది, 5,000 మంది, 10,000 మంది ఆయన చుట్టూ ఉన్నప్పటికీ ఆయన ఎవరింటికి వచ్చాడు? లాస్ట్కి జక్కయ్య ఇంటికి వచ్చాడు. ఎందుకంటే అందరు పని లేక నన్ను చూడడానికి వచ్చారు, కానీ ఈయన పని ఉండి విడిచిపెట్టుకొని గొప్ప గొప్ప ఇన్ఫ్లుయెన్స్తో ఉండి అన్నిటిని పక్కన పెట్టి విలువ ఉండి ఆ విలువను పక్కన పెట్టి నా కోసం వచ్చారు. యేసు ప్రభు కూడా ఈరోజు ఆయనకు ఒక విలువ ఉంది ఇక్కడ పరలోకంలో. దాన్ని ఏం చేశాడయ్యా? దాన్ని ఏం చేశాడు? దాంతో విలువతో పాటు వచ్చాడా? విలువని విడిచిపెట్టుకొని నీ కోసం నా కోసం వచ్చాడా? రైట్, దట్స్ ఎ ట్రూ లవ్. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి విలువతో రాలేదు. విలువతో వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? డైరెక్ట్గా ఆయన మహిమతో వచ్చేవాడు. ఆయన విలువ అది. కానీ ఎలా వచ్చాడు? విలువని తీసేసుకొని సాధారణమైన మనిషిగా ఆయన ఒక కన్యక గర్భంలో పుట్టి జన్మించి దేవుని యొక్క లక్షణాలతో ఆయన జన్మించి మనలాగా సాధారణంగా బ్రతికి మనతో పాటు జీవిస్తూ మనకు నేర్పిస్తూ ఆ విధంగా విలువ లేకుండా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు దానికన్నా గొప్ప విలువ కలిగిన వాడిగా ఆయన నామము ఏమైందంట? హెచ్చించబడ్డారు. అన్ని నామముల కన్నా పైనామం ఏంటి ఇప్పుడు? యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం. That's the power of the Lord Jesus Christ. హల్లెలూయా. భూమి కింద కానీ భూమి మీద కానీ ఆకాశ మండలములో ఉన్న ప్రతి లోకాలకు దానికి అత్యధికమైన దానికన్నా ఎక్కువగా ఆయన నామం హెచ్చించబడ్డాయి. అంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చేసినది ఒకటే, తన విలువను దేవుని చిత్తం చేయటానికి తీసేసుకున్నాడు. ఆ స్క్రిప్చర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం, తను చదివి ముగించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20. ఆయన ఆ బలాభిషేకము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. నెక్స్ట్, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద వచ్చి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. అందరికి అర్థమైందా? ఎలా ఇచ్చించాడంట దేవుడు యేసుక్రీస్తు యొక్క నామాన్ని? ఆ అధిపతుల కన్నా పైన, అనగా ఏ యుగమైనా రాబో యుగములైనా ఇంకా ఏ మనిషి జాతి అంతా అంతరించిపోయి ఇంకో జాతి ఒకవేళ మళ్ళీ వచ్చినా
ఆయుగమైన అన్ని యుగాలకు ఎవరు ప్రభు అంట? యేసుక్రీస్తు. అంత విలువను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుని కోసము ఆయన విలువను పోడగొట్టుకొని ఈరోజు నీ కోసం నా కోసం వచ్చి తన స్వరక్తాన్ని కార్చాడు. దట్స్ ద పవర్ ఆఫ్ ద హ్యూమిలిటీ. అంతగా దీన మనసు కలిగిన వాడిగా యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలోకి వచ్చాడు కనుక ఆయనలాగా మనముంటే ఆయన వలె మనము కూడా నడుస్తాం. ఆయనలాగా మనము ఫాలో అవుతే ఆయనలాగా మనము జీవిస్తాం. దట్స్ ద పవర్. మరి ఈరోజు ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారు, ఆయనలాగా నేను నడవాలి, ఆయనలాగా నేను జీవించాలి అని, ఎప్పుడైతే మీరు ఈ కమిట్మెంట్ తీసుకుంటారు, పక్క వారి యొక్క ఆలోచనలు జీవించవు, ఇంకా అవి అస్సలకి మీ దగ్గరికి రావు. మీకున్న ఆలోచన ఆర్ దేవుడు మీకు ఇచ్చిన ఆలోచన, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా జీవిస్తారు. అంతేకాని ఎవరో ఒకరు చెప్పి, ఎవరో 10 మంది చెప్పి ఆ ఆలోచన మంచిది, ఈ ఆలోచన మంచిది, ఈ నిర్ణయం మంచిది, ఆ నిర్ణయం మంచిదని 10 మంది వచ్చి 10 రకాలుగా చెప్తే ఏదో ఒక ఆలోచన తీసుకొని వెళ్ళే మనుషులంగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే ఆలోచన మనం తీసుకున్నామో మన లైఫ్ అక్కడికే ఆగిపోయింది. నువ్వు నడిచే ప్రయాణం అక్కడికి ఆగిపోయింది. మరణం అనేది శరీరాన్ని, ఆత్మను విడదీస్తుంది. కానీ ఇది కూడా ఒక రకమైన మరణమే. ఇది ఏం చేస్తుందంటే మన మనస్సును, ఆత్మను విడదీస్తారు. దేవుని చిత్తాన్ని, మన చిత్తాన్ని, లేకపోతే దేవుని చిత్తాన్ని, మనస్సును విడదీస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ద డెత్. ఇలాంటి మరణము మన దగ్గరికి రాకుండా, అనగా పక్కవారి యొక్క ఆలోచన మనలో జీవించకుండా, మన ఆలోచన అయినా దేవుని వాక్య సంబంధమైన ఆలోచన అయినా జీవించేటట్టుగా మీరు రోజు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ప్రేయర్ చేస్తుందో మీలో ఉన్న ప్రతి కల్మషం, మీలో ఉన్న ప్రతి అహంకారం, మీకు తెలియని గర్వం మీలో నుంచి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే దిస్ ద రైట్ ప్రిన్సిపల్ ఫర్ దట్ థింగ్స్ టు కమ్ అవుట్. ఇలాంటి వాక్యాన్ని కరెక్ట్గా పాటించి రైట్ వేలో, రైట్ ప్రిన్సిపల్తో ప్రార్థిస్తేనే అలాంటి తెలియని గర్వం కలిగిన పాపం అంతా నీలో నుంచి నీకు తెలియకుండానే వెళ్ళిపోతుందంట. సో దట్స్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ రైట్స్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఇలాంటి కార్యాలు దేవుడు మన పట్ల ఈరోజు చేయబోతున్నారు కాబట్టి చెప్పాలి.